మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 5 అనే నెంబర్ అండి. 5లో ఒకే ఒక లక్షణం అండి. ఇది 14 జంప్ చేసుకొని 23కి వెళ్ళిపోతే సక్సెస్ సాధిస్తుంది. 14, 23ని జంప్ చేసుకొని ఎప్పుడైతే 32కి వెళ్తుందో, అంటే 5 అనే మన పుట్టిన తేదీలో ఉన్న నెంబరు మీకు 32 అనేటటువంటి సర్కిల్‌లో ఏ బలమైతే ఉందో అది ఈ 5 లాక్కోవాలి. లాక్కుంటే కనుక 5లో హిస్టరీలో ఎన్ని ఉదాహరణలు అండి. మామూలుగా ఉండదు. అసలు మామూలు బ్రెయిన్ కాదు వీళ్ళది. అకౌంట్స్ వీళ్ళకి ఏంటో వెన్నతో పెట్టిన విద్య అనమాట. మనము కొన్ని అకౌంట్స్ రాసుకోవాలంటేనే ఆ లెడ్జర్ బుక్‌ని చూసి అబ్బా! అనుకుంటాం కదండీ. అలవోకగా చేసేస్తుంది 5. అసలు 5 లక్షణం అండి. వాళ్ళ బ్రెయిన్ అలా షార్ప్‌గా ఉంటుంది. వాళ్ళ చేతుల్లో అది ఏదో ఉంటుందండి. ఏదో ఒక మ్యాజిక్ అనమాట. 5లో కొంచెం ఉండకూడని నెంబర్లున్నాయండి. 14 మనకొద్దండి. 14 మనకి లైఫ్‌లో ఏదో ఒక టర్నింగ్‌లో యాక్సిడెంట్ ఇచ్చి, మన ఎనర్జీని తీసుకొని మనొక వెజిటబుల్ లాగా చేసి పడేస్తుంది. మళ్ళీ మనం తేరుకోవడం కష్టం. అందుకే 5లో పుట్టిన వాళ్ళు ఒకవేళ మిడిల్ ఏజ్‌లో కనుక 14లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యారనుకోండి, అంటే 5లో ఉన్నోళ్ళు 5లోనే ఉంటారు. ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చినప్పుడు టపక్కుమని 14లో పడిపోతారు. పడిపోయారంటే ఏదో ఒక యాక్సిడెంట్. లేకపోతే దీన్నేమంటారండి? ఐటీ రైట్స్. లేకపోతే ఏదో ఒక నింద పడిపోవటం. చెయ్యని దానికి చేశామని అనిపించుకోవటం, చేసిన దానికి కూడా ఇంకా చేశామని అనిపించుకోవడం. చెయ్యాలనే బుద్ధి, తపన పుట్టేసేయటం. ఫోర్జరీకి వెళ్ళిపోదాం అనుకోవటం. ఇలాంటివన్నీ కూడా మీకు ఆ 5 ట్రాన్స్‌ఫర్మేషన్‌లో వస్తాయండి. నాకు ఆ 14 అనే నెంబరు వచ్చేసరికి, అంటే 14 సర్కిల్‌లోకి 5 వెళ్ళినప్పుడు మాత్రం ఇలా ఉంటుంది. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటండి. డేట్ ఆఫ్ బర్త్‌లో 5థ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేరు. కానీ మీకు పేరులో 14 ట్రాన్స్‌ఫర్మేషన్ వేరు. ఇవి 2 ఒకటి కాదు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేమ్ నంబర్స్ వేరు. బర్త్ నంబర్స్ వేరు. ఇవి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేటటువంటి నంబర్లు వేరు. అందుకే అంటారండి నంబర్‌ని సెలెస్టియల్ నంబర్స్ అంటారు. సెలెస్టియస్ వాహకాలు అని ఎందుకంటారు అంటే తీసుకొస్తుంది అదంతే. నెక్స్ట్ 5కి సంబంధించినంత వరకు బిజినెస్ లెవెల్‌లో పనిచేసే నంబర్ 50 అండి. 5లో పుట్టినవాడు 14లో ఏదో ఒక చిన్న యాక్సిడెంట్‌ని అనుభవించేసేసి, చదువుకోవాల్సిన సమయంలో బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ చూపించి, నేర్చుకొని, చదువుకొని 32 దాటేసరికి, అంటే 32 సర్కిల్ దాటేసరికి వివాహము ఇలాంటివన్నీ అయిపోతాయి. ఆ తర్వాత 41 ఎంతో కొంత పేరు. 41లో కూడా పేరు అనేది నాకు డౌటే. బట్ 41 సర్కిల్‌లో మీరున్నప్పుడు ఇంట్లో దొంగతనం జరగటం కానివ్వండి, ఒక్కోసారి మనకి ఇంట్లో కరెంట్ ఫెయిల్ అవుతుందండి వైర్‌లవి. యాక్సిడెంట్ మాదిరి జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఏదో రకరకాలండి. దానికి మనమేమి లిస్ట్ ఔట్ చేసి ఫలానా ఇది జరుగుతుందని చెప్పలేం. కానీ దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ 41. 50 అనేది మాత్రం బిజినెస్ నెంబరు. చాలా పవర్‌ఫుల్ నెంబరు. మీకు బిజినెస్ చేస్తూ కనపడే ప్రతి పర్సను ఆ 50 సర్కిల్‌లో ఉంటాడనమాట. 59 వెధవేషాలు వేయడానికి, కోతి చేతికి కొబ్బరికాయ దొరకడానికి, 5:59లో రావడానికి అవినాభావ సంబంధం ఉంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుందామనే ఆలోచనలు, వైఫ్‌ని, పిల్లల్ని వదిలేద్దాం అనేటటువంటి వస్తాయి కదండీ మామూలుగా ఆలోచనలు ఎవరికైనా సరే. అమ్మాయిలు, అబ్బాయిలు తేడా ఏం లేదండి ఇద్దరికీ. ఈ 59 ఏమిటి అంటే ఉన్నటువంటి స్టెబిలిటీని చెడగొట్టేయగలదు. ఆ సర్కిల్‌లో 5 ఎక్కువ ఉండకూడదండి. దాని తర్వాత 68 ఆల్మోస్ట్ అలాంటిదేనండి. బ్యాంక్ లోన్స్‌కి వెళ్ళిపోవడం, లోన్‌లు ఎక్కువైపోయి తీర్చలేకపోవటం, చెక్ బౌన్సెస్ వచ్చేసేయటము, జవాబు చెప్పలేక మనల్ని, మన ఐడెంటిటీని దాచేసుకోవటం 68లో జరుగుతుంది. 77 ఉన్న పార్ట్‌నర్ డివోర్స్ వచ్చేసేయటం. అన్నీ అమ్మేసేసి బతుకు జీవుడా అని ఆ కాస్త ధనంతో వెళ్ళిపోవడం. లేదా ఓ చిట్ ఫండ్ ఏదైనా పెట్టడం. డబ్బులు కూడాయాక అది ఎత్తుకొని పారిపోవటం. ఇవన్నీ 77లో జరుగుతుంటాయి. ఎందుకు 5లోనే ఎన్ని తిప్పలు అంటే, మరి 5 అకౌంట్స్‌కి సంబంధించిన నెంబర్ కాబట్టి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయండి. ప్రపంచంలో ప్రతి విజయం వెనకాల 5 ఎలా ఉందో, ప్రతి మోసం వెనకాల కూడా 5 ఉంటుంది. కాకపోతే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పలేరు. అర్థమైందండి? సో, దిస్ ఈజ్ అబౌట్ 5. గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌ఫర్మేషన్ వేరు, సర్కిల్ వేరు, నేమ్ నంబర్స్ వేరు. అది, ఇది అని కంగారు పడిపోయి, మా పేరు 14లో ఉంది, మాకు యాక్సిడెంట్ అవుతుందా అని దయచేసి అడగకండి. ఎందుకు అంటే,
నేమ్ నెంబర్స్ వేరు, సర్కిల్ నెంబర్స్ వేరు, ట్రాన్స్ఫార్మేషన్ వేరు. ఈ ట్రాన్స్ఫార్మేషన్ మనిషి చెయ్యలేడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.